Welcome to John Sir Kakinada YouTube channel. Kakinada history lo first time Tata IPL fan park మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎప్పుడు చూడలేని విధంగా ఫ్యాన్స్కు ఒక అద్భుతమైన గిఫ్ట్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎటువైపు చూసినా ఐపీఎల్ ఫ్యాన్స్కి ఆ ఒక్క రకమైన ఆనందం కలిగించేటువంటి ఎన్వైర్న్మెంట్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఒకవైపు వచ్చినటువంటి వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా చాలా ఎక్సలెంట్గా అరేంజ్ చేశారు ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ 2025 కాకినాడలో. ఏదైతే గేమ్ విన్ అవుతుందో, టీం విన్ అవుతుందో, రేపు 3rd జరగబోయే గేమ్ అలాగే ఆర్సీబీ టీంతో పోటీ పడుతుంది. ఆ ఫైనల్ మ్యాచెస్ని లైవ్లో విజువల్గా చూడడానికి ఒక భారీ ఎల్ఈడి స్క్రీన్ అయితే మనకి కనిపిస్తుంది. వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కంఫర్ట్ జోన్ అనేది సానా సతీష్ బాబు గారు మొత్తం కాకినాడ నుండి ఫ్యాన్స్కి ఫస్ట్ టైం ఈ విధంగా అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా ఏ విధంగా జరుగుతుంది అనేది మన వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ బిగినింగ్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి మనము ఇంత పెద్ద ఈవెంట్ అనేది క్రికెట్కి జరగడం ఫస్ట్ టైం అనమాట. సో మనకి వెల్కమ్ టు టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ 2025 అని క్లియర్గా ఉంది. సో మనం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ తోటి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఈ విధంగా మనకి లాన్కి వెళ్ళడం జరుగుతుంది. లాన్ అయితే చాలా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ తోటి చాలా రకాల ఎంటర్టైన్మెంట్స్ తోటి లైవ్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి మనకి సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. మనకి చూసారు కదా, ఇక్కడ ఒక్కొక్క స్టాల్ అరేంజ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ బూత్ అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని రెమెడీగా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ బూత్ అనేది ఇక్కడ మనకి టెంట్లో కనిపిస్తుంది. చూసారు కదా ఏ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ వాటర్ కౌంటర్ అంటే వచ్చిన అందరికీ కూడా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ వచ్చినటువంటి అందరికి కూడా వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఈ విధంగా అరేంజ్ చేశారు. సో ఇక్కడ ఫన్ జోన్ అనమాట. ఇక్కడ అంటే పిల్లలు ఎంజాయ్ చేయడానికి రకరకాల గేమ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇది ఆల్రెడీ మనకి ఈ గ్రౌండ్లో పిల్లలు ఆడుకోవడం మొదలుపెట్టారు. సో మనకి మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా చాలా ఎప్పుడు కాకినాడలో చూడలేని విధంగా అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది ఒక ఏసీ హాల్ అనమాట. అంటే హాస్పిటాలిటీ బాక్స్ అని పిలుస్తున్నారు దీన్ని. సో దీంట్లోకి ఎవరుంటారంటే విఐపీలో వచ్చినప్పుడు దీంట్లో ఉండి ఆ మ్యాచ్ చూడడానికి ఇక్కడ అరేంజ్మెంట్ జరుగుతున్నాయి అన్నమాట. దీన్నే హాస్పిటాలిటీ బాక్స్ అని పిలుస్తారు. సో ఇక్కడ నుంచి మనము క్లియర్గా లైవ్ అనేది చూడడానికి అవకాశం ఉంది. ఒకసారి లోన్ కూడా ఏ విధంగా ఉంటుందని మీకు చూపిస్తాను. సో మనం లోన్ దీంట్లో విఐపీలు మాత్రమే కూర్చుని మ్యాచ్ చూడడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి లైవ్ సెషన్ కూడా అంతా కూడా మనం చూడడానికి కనిపిస్తుంది. చూసారు కదా ఎల్లో కలర్ పెద్ద ఎల్ఈడి స్క్రీన్. సో ఈ విధంగా ఉందన్నమాట ఇది. సో ఇది దాటుగా మనం ముందుకు ఓల్డ్ పీపుల్కి పెద్దవాళ్ళకి ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది వచ్చిన విఐపీకి అసలు ఏంటి ప్రోగ్రామ్ ఏంటి అన్నదాన్ని చూపించేందుకు మనకి ఈ విధంగా ప్రోగ్రామ్ షీట్లు పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట వచ్చిన విఐపీలకి. సో ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి పిల్లలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ వాటర్ కౌంట్ అలాగే ఫ్యాన్ పెయింటింగ్ మనకి క్లియర్గా మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫ్యాన్ పెయింటింగ్ అంటే వచ్చిన ఫ్యాన్స్కి ఇక్కడ మనకి ఫైనల్గా 2 టీమ్స్ మాత్రమే ఫైనల్గా ఆడుతుంది. ఆల్రెడీ ఆర్బీసీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఆల్రెడీ ఈ టీం ఒకటి ఇప్పుడు ఫైనల్లో పార్టిసిపేట్ చేయబోతుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూడ హోల్డింగ్ అరేంజ్మెంట్ జరుగుతుంది ఇక్కడ మాకు క్లియర్గాను. సో అదిగో ఫేస్ పెయింటింగ్ అనమాట. అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ కెప్టెన్ నేమ్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్లాగ్ కానీ వాళ్ళ కలర్ కానీ ఇక్కడ అరేంజ్మెంట్ చేయడానికి మనకు కనిపిస్తుంది. అలాగే వాటర్ కౌంటర్స్ అయితే చాలా ఎక్కువ పెట్టారు. మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదా ఇది ఒక ఎగ్జిట్ అనమాట. అంటే వచ్చిన వాళ్ళు ఇలా బయటికి వెళ్ళిపోవచ్చు. ఎంట్రన్స్ చాలా సిస్టమేటిక్గా ఉంది. ఫుడ్ స్టాల్స్. సో మనకి ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీని పిలుస్తున్నాము. సో ఈ టీం ఇప్పుడు ఫైనల్కి వెళ్ళింది. నెక్స్ట్ 2 టీమ్స్ ఆడబోతున్నాయి. ఆ 2 టీమ్స్కి కలిపి ఏదైతే విన్ అవుతుందో ఇవాళ జరిగిన మ్యాచ్కి దానికి అలాగే ఆర్సీబీ కలిపి మనకి ఫైనల్ మ్యాచ్ ఉంటుందన్నమాట. ఈ ఐపీఎల్ 2025 సీజన్ అనేది ఆ ఫైనల్ మ్యాచ్తో ఎండ్ అవబోతుంది. సో మనకి ఇక్కడ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం ఇంకొకసారి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ ఏ విధంగా ఉన్నదని కూడా మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చరిత్రతో పాటు మనకు కనిపిస్తున్నాయి. మేల్ వాష్రూమ్స్ ఇక్కడ
మేల్ వాష్రూమ్స్ కూడా ఇక్కడ వీళ్ళకి ఈ ఫ్యాన్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి దీనికి వాష్రూమ్కి వెళ్ళే దారి అనమాట. సో ఈ విధంగా టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ 2025 కాకినాడకి ఒక పెద్ద ఈవెంట్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే చరిత్రలో IPL 25 సీజన్లో కాకినాడలో ఇంత పెద్ద ఈవెంట్ జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. మనకి ఇక్కడ ఆల్ రౌండర్ అనే ఒక ప్లేయర్ నేమ్ కనిపిస్తుంది, దాని కింద వికెట్స్ కనిపిస్తుంది. దీన్ని క్లియర్గా చూస్తే మనం ఏదో స్టేడియంలో ఉన్నట్టుగా ఫీల్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఈ ప్లేస్ చూసినట్లయితే మనకి అంటే వచ్చిన ప్లేయర్స్కు ఇక్కడ ఎంజాయ్మెంట్కి ఇవ్వడానికి, అలాగే వాళ్ళు ఆడుతున్నట్టుగా ఫీల్ అవ్వడానికి ఇక్కడ మనకి క్లియర్గా మనకు తెలుస్తుంది అనమాట. మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇదొక కౌంటర్. సో అలా ఇక్కడ ఫిమేల్ వాష్రూమ్స్ అని లేడీస్కి పెట్టడం జరిగింది. ప్రతి చోట ఈ IPLలో పార్టిసిపేట్ చేసినటువంటి టీమ్స్ కెప్టెన్స్ వారి యొక్క డ్రెస్ కోడ్తో మనకి క్లియర్గా కనిపిస్తుంది. దీంట్లో RCB అనేది ఆల్రెడీ ఫైనల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ RCB టీమ్ తోటి ఈవేళ జరిగే మ్యాచ్ ఏమైతే ఉందో ఆ రెండు టీంలో విన్ అయిన టీం నెగ్గి దీంట్లో ప్లే ఆడడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ వర్షం వచ్చి కానీ ఆగిపోతే రెండు టీంలో రేటింగ్ బట్టి ఏదైతే ది బెస్ట్ స్కోర్గా ఉందో ఆ టీంని మనము ఈ ఫైనల్ మ్యాచ్లో చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చాలా స్టాల్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద LED స్క్రీన్తో పాటు అదొక పెద్ద స్టేజ్ అనేది ఇక్కడ అరేంజ్ చేశారనమాట. స్టేజ్ మీకు ఇదే కనిపిస్తుంది. సో సాయంత్రం ఈ ప్లేస్ అంతా IPL ఫ్యాన్స్ తోటి ఫుల్గా నిండిపోతుంది అనమాట. దాంట్లో కాంప్రమైజ్ అయితే తగ్గేది లేదు అసలు ఎట్టి పరిస్థితిలో. మనకి ఇక్కడ మీకు సౌండ్ సిస్టమ్ కానీ డీజేకి అలాగే ఇక్కడ డీజేతో పాటు సౌండ్ సిస్టము లైటింగ్ చాలా పెద్ద భారీ మొత్తంలో ఇక్కడ అరేంజ్ చేసినట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఏ వైపు చూసినా సరే IPL ఫ్యాన్స్కి కాకినాడలో ఫస్ట్ టైం ఈ విధంగా చాలా సిస్టమేటిక్గా అలాగే చాలా వెల్ ఆర్గనైజ్డ్గా సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో మనకి జనరేట్ కనిపిస్తుంది. ఇదే LED స్క్రీన్ చూడొచ్చు, చాలా అతి పెద్ద LED స్క్రీన్ కాకినాడలో అనమాట. మీకు కనిపిస్తుంది టాటా IPL ఫ్యాన్ పార్క్ 2025. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి టీమ్స్ అన్నీ కూడా వాళ్ళ ఐడెంటిటీ లోగో ఇక్కడ మనకి. సో ప్రతి టీంకి చాలామంది దేశం మొత్తం మీద ఫ్యాన్స్ అనేది మనకు కనిపిస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్ కనిపిస్తున్నాయి, గుజరాత్ టైటన్స్ కనిపిస్తుంది, అలాగే కోల్కతా నైట్ రైడర్స్ లోగో కనిపిస్తుంది, అలాగే లక్నో సూపర్ జైంట్స్ ఇక్కడ ఇవన్నీ కూడా టీమ్స్ అన్నీ కూడా వాళ్ళ ఐడెంటిటీ లోగో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజ్ హైదరాబాద్, టాటా IPL ఫ్యాన్ పార్క్ ఇక్కడ మొత్తం క్లియర్ కనిపిస్తే కూడా జనాలు చూడడానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఒక్కనైనా ఒకసారి స్టేజ్ మీద నుంచి మీకు ఆ క్లియర్ విజువల్స్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. మీకు క్లియర్గా కనిపిస్తుంది, చూసారు కదా. మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా ఈ గ్రీన్ కార్పెట్ తోటి వెల్కమ్ చేస్తూ మొత్తం అంతా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో కాకినాడలో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈవెంట్ జరగడం మనకి ఎంటర్టైన్మెంట్ పిల్లలకి పెద్దలకి ఫ్యామిలీకి అంతా కూడా చాలా ఫెసిలిటీస్ అయితే ఇక్కడ అరేంజ్ చేసిన విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ బటన్ టచ్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పార్క్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇదిగో మనకు కనిపిస్తుంది పిల్లలకి జస్ట్ ఇక్కడ నెట్తో కట్టుబడి ఒక ప్లేస్ కనిపిస్తుంది. దీంతో పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే టాటా IPL ఫ్యాన్ పార్క్ ఇక్కడ అలాగే వాష్రూమ్స్ కనిపిస్తున్నాయి. ఒక చోట రెండు వైపులో కూడా వాష్రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి. లేడీస్కి ఒక వాష్రూమ్, జెంట్స్కి ఒక వాష్రూమ్, అలాగే ఇంకొక వైపు కూడా లేడీస్కి ఒక వాష్రూము, జెంట్స్కి ఒక వాష్రూమ్ కనిపిస్తుంది కదా. మొత్తం అంతా కనిపిస్తుంది, చూసారు కదా. సో ఈవినింగ్ మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా జనాలతో ఫుల్ అయిపోయి ఉంటుందన్నమాట. సో మీకు ఈవినింగ్ కూడా ఏ విధంగా ఉంటుందని కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ద పర్ఫెక్ట్ షాట్, అలాగే ఫ్యాన్ సూపర్ చెస్ చీర్స్ ఫ్యాన్ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. ఇలాగే మీకు కూడా డగ్ అవుట్ వచ్చిన ప్లేస్ ఇక్కడ కూర్చుని ఇదొక ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈ విధంగా మనకి క్లియర్గా మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఎప్పుడు చూడని విధంగా మనకు కనిపిస్తుంది. సో ఈవినింగ్ మన ఛానల్లో ఫైనల్ మీకు అందడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్.
ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. ఇలాగే మీకు కూడా వచ్చింది డగ్ అవుట్ వచ్చిన ప్లేస్ ఇక్కడ కూర్చుని ఇదొక ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈ విధంగా మనకి క్లియర్గా మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఎప్పుడు చూడని విధంగా మనకు కనిపిస్తుంది. సో ఈవినింగ్ మన ఛానల్లో ఫైన్ మీకు అందం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. కనిపిస్తుంది మొత్తం ఈవినింగ్ కార్యక్రమం ఏ విధంగా ఉందనేది కూడా మన ఛానల్ ద్వారా మీకు అందడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్.